ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గుడ్ న్యూస్ తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ముందుగా నిన్నటి నుంచి నిధి పోర్టల్లో లేటెస్ట్గా అప్డేట్ అయిన డిఏ 33.67% అన్నది కొంతమంది నిధి అకౌంట్లలో కొంతమందికి నిధి పోర్టల్లో చూపించడం జరిగింది. ఎవరైనా చూడాలనుకుంటే నిధి వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి ఐడి ఎంటర్ చేసి తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్కి 1 టైం పాస్వర్డ్ వస్తుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ కింద పాస్వర్డ్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. తద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు సమాచారం తెలుసుకుందామండి. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ జీవో గెజెట్ను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఆర్థిక శాఖ సమీక్షలో ఈ అంశంపై సీఎం గారు ఆరా తీశారు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ గెజెట్ జారీ కావడంపై అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రతిపాదనపై ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడంపై చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజెట్ ఎలా వచ్చింది అనే అంశంపై విచారణ చేయాలని ఆదేశించారు. వెంటనే జీవో గెజెట్ను నిలిపివేయాలని సూచించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీపీఎస్పై కూటమి ప్రభుత్వ పెద్దలు దృష్టిలో లేకుండానే ఆర్థిక శాఖ రహస్యంగా జీవో ఆ తర్వాత గెజెట్ విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రావత్ సెలవులపై వెళ్తూ జీపీఎస్ దస్త్రానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని మనం ఆల్రెడీ మన ఛానల్లో తెలపడం జరిగింది. ఆర్థిక శాఖ జూన్ 12న రహస్యంగా జీవో 54 జారీ చేసింది. ఆ తర్వాత జూలై 12న గెజెట్ విడుదల చేసింది. సెలవుల్లో ఉన్న రావత్ పేరుతోనే గెజెట్ విడుదలైంది. ఇలా గెజెట్ నోటిఫికేషన్ విడుదలవగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన అలజడి అన్నది సృష్టించడం జరిగింది. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ గెజెట్ను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వంలో లక్షల మంది సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు ముక్త కంఠంతో వ్యతిరేకించిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ చట్టాన్ని చేశారని విమర్శించారు. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన అధికారులపై విచారణకు ఆదేశించడం పట్ల సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఆదేశాలతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారని ఏపీ సచివాలయ సిపిఎస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాపా ప్రసాద్ గారు తెలిపారు. పిఆర్సీ, డిఏ, సిపిఎస్ బకాయిలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా ఉద్యోగులు నష్టపోయిన పరిస్థితులను తెలియచేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. సిపిఎస్ స్థానంలో మెరుగైన విధానం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చారని ఏపీ సిపిఎస్ఈఏ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు
కోరుకొండ సతీష్ గారు సీఎం దాస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ గెజెట్ను నిలిపివేయాలని సీఎం ఆదేశించిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి అభినందనలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కిందున్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మన ఛానల్కి చెందిన ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.